బాబా మన ప్రార్థనలు ఆలకిస్తారు, అనుగ్రహిస్తారు. కానీ మనం అనుకున్న రీతిలో కాదు. మనల్ని కాపాడడానికి ఆయన మన వెన్నంటే ఉంటారు. ఆ విషయం ఆయన సృష్టిలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక చంటి బిడ్డ పుట్టడానికి, ఒక పువ్వు వికసించడానికి, చెట్టు పెరగడానికి, గడ్డిపోచ మొలవడానికైనా తగిన సమయం పడుతుంది. అలాగే బాబా మనల్ని అనుగ్రహించడానికి కూడా కొంత సమయం పడుతుంది. కానీ మనం వేచి ఉండక బాబాను తొందర పెడతాం. ఆయన మనకు బోధపరచాలనుకున్న విషయాలు మనం గ్రహించేదాకా మనం ప్రార్థించినా ఆలస్యం చేస్తారు. మన కర్మ పరిపక్వమయ్యేదాకా ఆగి ఆ తర్వాతే బాబా అనుగ్రహిస్తారు. ఇది మనకు అర్థం కాక దేవుణ్ణి నిందిస్తాం. దీర్ఘకాలికంగా కంటి వ్యాధితో అవస్థపడుతున్న వ్యక్తికి, కుష్టి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి, ఇంకా అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది వ్యక్తులకు బాబా స్వస్థత చేకూర్చిన విధానాలు అత్యద్భుతాలు. వారి కర్మ పరిపక్వమైన వారు పశ్చాత్తాపం చెందిన వెంటనే బాబా వారిని కాపాడుతారు. ఏదైనా ఆపద కలిగినప్పుడు అది తొలగిపోతుందా లేదా అనే భయం కలుగుతుంది. భయం మనసును కృంగదీసి విచక్షణ జ్ఞానం కోల్పోయేలా చేస్తుంది. మన ప్రార్థనలు విని బాబా జవాబివ్వరేమోనన్న సందేహం అక్కర్లేదు. మన తప్పులు మన్నించి కోరికలను నెరవేర్చి దరిచేర్చుకునే దయాళువు మన సాయిబాబా. అందుకే బాబాను నిశ్చలమైన మనసుతో ప్రార్థిద్దాం. మన సమస్యలు కూడా ఆయన ఖచ్చితంగా పరిష్కరిస్తారు. కష్టాలలో గాని, కన్నీళ్లలో గాని, ఆకలిలో గాని, ఆవేదనలో గాని, కష్టాలలో గాని, కన్నీళ్లలో గాని, ఆకలిలో గాని, ఆవేదనలో గాని, నిన్ను వీడి కదలనురా ఓ సాయి, నీ నీడ వదలనురా శ్రీ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం